హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను టమాటో చుక్కకూర పచ్చడి అలాగే యాపిల్తో స్వీట్ రెసిపీ చేశానండి. అది కూడా పోస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు హెల్దీ వడలు అయితే చేశానండి. అవి కూడా నేను ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నానండి. వడలు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి చేశానండి మార్నింగ్. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను క్లియర్గా ఏమేమి యూస్ చేశాను అనేది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా చూపిస్తున్నానండి. ఒక్కసారి చూడండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. నిన్న నేను పప్పు చుక్కకూర చేశాను కదండి. అందులో వచ్చేసి నేను 2 కట్టలు చుక్కకూర అయితే ఉంచేసానండి. 4 కట్టలు వచ్చేసి నేను పప్పులో వేశాను. సో నాకు ఈరోజు ఆ 2 కట్టల్లో ఒక టమాటో పెద్దది వేసి నేను పచ్చడి అయితే చేశానండి లంచ్లోకి. పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈరోజు నైట్కి నేను వచ్చేసి చపాతీస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం వచ్చేసి నేను కొంచెం పచ్చడి అయితే నైట్ కట్టే పెట్టాను. ఈరోజు ఖుషి స్కూల్ హాలిడే ఇచ్చారండి. సెకండ్ సాటర్డే కదా, సో హాలిడే అయితే ఇచ్చారు. ఈరోజు ఇంట్లోనే ఉంది తను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను హెల్తీగా వడలు అయితే చేశానండి. కొమ్ము శనగలు ఉంటాయి కదా, కాబూజీ బట్టని పెద్దవి, అవి అలాగే దాంతోపాటు కొన్ని శనగపప్పు, కొంచెం మినపప్పు వచ్చేసి నేను నైట్ నానబెట్టానండి. మార్నింగ్ వచ్చేసి నేను పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి జీలకర్ర వేసి మిక్సీ పట్టానండి. వాటిని నేను వడలుగా వేశాను చిన్న చిన్నగా. స్పైసీగా ఇష్టపడేవారు ఈ వడలను ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నాకైతే బాగా యాపిల్ రెసిపీ నచ్చిందండి. నేను యాపిల్ ఫ్రూట్తో ఒక రెసిపీ చేశాను నిన్న. నాకు చాలా బాగా నచ్చిందండి. ఖుషి స్కూల్ బ్రేక్ కోసం అయితే చేశాను. యాపిల్ రెసిపీ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది మీకు. స్కూల్కి బ్రేక్గా ఇది పెట్టొచ్చండి. చాలా టేస్టీగా అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ రాగి దోశలు వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ వేసానండి. ఖుషికి ఆకలిస్తుందంటే నేను ఈవినింగ్ 5 o'clockకి దోశలు వేసాము. ఇద్దరం కూడా తిన్నామండి దోశలు. లాంగ్ వీడియోలో రెసిపీస్ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. నేను అందులో క్లియర్గా పోస్ట్ చేశాను. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్.